కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేణుకా చౌదరి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విధంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు గురిచేసిందన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన చేస్తామన్నారు. ప్రజలకు ఓటు హక్కు బ్రహ్మాస్త్రమని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. నేరాలు అందరూ గ్రహించే ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని విధాలుగా మా అభ్యర్థుల్ని న్యూసెన్స్ చేసినా, ఏం చేసినా కూడా ఖమ్మం జిల్లాలో 10కి 10 గెలుస్తామనేది జోషం మేము చెప్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, 6 గ్యారెంటీలు, రైతు భరోసాలు, కౌలు రైతులకి, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కేటాయించలేని విధంలో ఒకసారి కాదు పదే పరీక్షలు పోస్ట్పోన్ అవ్వటం, పేపర్లు లీక్ అవ్వటం, అది ప్రభుత్వ అసమర్థితనమా, నిర్లక్ష్యమా లేదా అధికార మదమా అనేది సవాళ్లు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా దిగ్విజయంగా గెలిచొచ్చి రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా ఒక పొంగనేది వచ్చిందనేది మీరందరూ కూడా గ్రహించాలి. ఇంత దుస్థితికి పరిపాలన దిగజారిపోయినప్పుడు ప్రజాస్వామ్యం అనేది రగులుతుంది, లేస్తుంది, కదులుతుంది. ఈ ప్రజాస్వామ్యం అనే వాక్యం చాలా సులువుగా మనం ఉపయోగించుకుంటాం, కానీ అది ఏమిటి అనేది ఈ ఎన్నికల్లో మీకు అందరికీ కూడా కనపడుతూ ఉంది.